హౌ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్ ఇన్ మై డిగ్రీ అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. యాజ్ వెల్ యాజ్ ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 5 బెస్ట్ ప్రామినెంట్ వేస్ అనేవి ఏమున్నాయి, మీ స్టడీని ఏమైనా డిస్టర్బ్ చేయకుండా అలాంగ్ విత్ యువర్ స్టడీ మీరు ఎర్నింగ్ ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్ చూద్దాం. సో మనందరికీ తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనం ఒక సర్టన్ ఏజ్ లో వచ్చేస్తున్నాం, 18+ అలాంటి ఏజ్ అనేది వచ్చేస్తుంది, రైట్? డిగ్రీలో వెళ్ళే వాళ్ళు ఎవరైతే డిగ్రీలో ప్రెసెంట్ ఉన్నారో వాళ్ళు ఏంటంటే జస్ట్ ఖాళీగా ఉండకుండా ప్లెంటీ ఆఫ్ టైం వాళ్ళకి చాలా సార్లు దొరుకుతుంటది. ఆ టైం ని ఎట్లా యూటిలైజ్ చేసి వాళ్ళు ఎలా ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఈ స్టేజ్ లో అనేది ఈ వీడియోలో మనం టోటలీ చూసాం. ఓకే రైట్. సో డోంట్ లెట్ యువర్ టైం అనేది చాలా మంది అంటుంటారు, రైట్? సో ఆ టైం ని మనం వేస్ట్ గా పోనివ్వకుండా స్కిల్స్ ని యాజ్ వెల్ యాజ్ మనం ఎర్నింగ్ ఓకే రైట్ కూడా ఎలా చేయాలనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో చూద్దాం. సో వితౌట్ లెటింగ్ ద టైం, సో లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే రైట్. సో లెట్ us కంటిన్యూ. బిఫోర్ దట్ స్మాల్ లిటిల్ బిట్ స్టోరీ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, మై నేమ్ ఇస్ మొహమ్మద్ ఆసిఫ్ అండ్ నేను BBA డిగ్రీ అనేది నాది ఈ ఇయర్ లోనే అయిపోయింది. నేను BBA డిగ్రీ 2023లో ఎన్రోల్ అయినా. ఓకే, ఐ ఆమ్ ఫ్రమ్ ద tier 2 tier 3 టైప్ ఆఫ్ టౌన్ నుంచి వస్తున్నా. ఓకే రైట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కువ కంపెనీస్ అలాంటి ఏం సిచ్యువేషన్ లేదు. సో నా డిగ్రీలో ఉండగానే నాకు ఏంటిదంటే నాకు కూడా సైడ్ ఇన్కమ్ లైక్ కైండ్ ఆఫ్ ఉండాలని నాకు ఒక థాట్ అనేది ఉండేది. సో మరి అలాంటప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు చూసుకున్నప్పుడు నాకు ఏంటంటే యూనిక్ వన్ థింగ్ ఏంటంటే నాకు సబ్జెక్ట్ లో కొద్దిపాటి నాలెడ్జ్ ఉంది. నేనైతే ఏదైతే ఇంటర్మీడియట్ చదివినా ఐఎమ్ ఫ్రమ్ ద MEC గ్రూప్. ఓకే రైట్. నాకు ఎకనామిక్స్ కామర్స్ వాళ్ళకి ట్యూషన్ చెప్దామని ఒక చిన్న థాట్ వచ్చింది. అయితే నేను ట్యూషన్ చెప్పడం స్టార్ట్ చేసిన, అది కైండ్ ఆఫ్ నాకు సైడ్ ఇన్కమ్ లాగా అయిపోయింది. కాకపోతే నేను వేరే వాళ్ళకన్నా యూనిక్ థింగ్ విచ్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ దట్ నేను వాళ్ళకి 1 month లోనే ఆ సిలబస్ అనేది కవర్ అప్ చేసేవాడిని. ఇంకోటి ఏంటంటే మాక్సిమం నేను సప్లిమెంటరీ స్టూడెంట్స్ కి నా ఫస్ట్ ప్రియారిటీ అనేది ఉండేది. సో ఇంకోటి ఏంటంటే నేను షెడ్యూల్ కూడా తయారు చేసి వాళ్ళని స్టడీ చేపించేవాడిని. 1 month షెడ్యూల్ అంటే ఇన్ని డేస్ లో ఈ ప్రాబ్లమ్స్ అయిపోవాలి, ఇది 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 కైండ్ ఆఫ్ ఒక సిస్టమేటిక్ వేలో ఇట్లా వెళ్ళేది అన్నట్టు. ఇన్ మై హౌస్ ఓన్లీ ఐ యూజ్ టు ట్యూటర్ ద స్టూడెంట్స్. సో ఇది కైండ్ ఆఫ్ నాకు సైడ్ ఇన్కమ్ లాగా పనికి వచ్చింది. ఓకే రైట్. సో దిస్ ఇస్ అబౌట్ దట్ మై సెల్ఫ్. ఇప్పుడు మరి మీరు ఎట్లా చేయొచ్చు అనేది 5 ప్రామినెంట్ వేస్ ఏమున్నాయంటే డెఫినెట్లీ ఫస్ట్ వే ఏంటిదంటే ట్యూషన్స్. ఓకే రైట్. ఎవరైతే మరి మీకైతే ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పగలిగారో కానీ నేను ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి చెప్పలేదు. నా దగ్గర మరి అంత చెప్పలేదు అంటే ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, రైట్? అందరికి చెప్పడం రావాలని ఏం లేదు. బట్ యూ కెన్ ట్యూటర్ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో 5th క్లాస్ అలాంటి వాళ్ళు కూడా చెప్పొచ్చు. నార్మల్ హోంవర్క్ చేపియడం ఇలాంటివి కూడా చెప్పొచ్చు. ఓకే రైట్. లేదు మీరు మరి సిటీలో ఉన్నారు, మరి ఒక హాస్టల్లో ఇట్లా ఉంటారన్నా మరి అట్లా చెప్పడం అంటే ఎలా అంటే మాక్సిమం కొన్ని నేను విన్నది ఏంటంటే హైదరాబాద్ లో కొన్ని చోట్ల ఏంటంటే కాలేజెస్ దగ్గర ఒక బ్యానర్స్ ఉంటాయి అన్నట్టు, ఏజెన్సీ లాగా ఉంటుంది. అది దాంట్లో ఏంటంటే మనం ఫోన్ చేసి నేను ట్యూషన్ చెప్తా అంటే ఒక వ్యాన్ వస్తుంది, మిమ్మల్ని తీసుకుని వెళ్ళి ఒక అపార్ట్మెంట్ లేదా అక్కడ పిల్లల వాళ్ళ హోమ్ దగ్గరనే మిమ్మల్ని వదిలించి అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్స్ కి మీరు స్టడీ చెప్పడం అనేది ఉంటది అన్నట్టు. ఓకే రైట్. ఆ ఏజెన్సీ ద్వారా మీకు అమౌంట్ అనేది పర్ మంత్ ఇంత సర్టెన్ అమౌంట్, ఒక 1000s లో ఇంత అమౌంట్ అనేది ఈవినింగ్ టైం మీరు అట్లా ట్యూషన్స్ ఉంటాయి అట్లా కూడా చెప్పుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. హైదరాబాద్ లాంటి సిటీస్ లో మీరు వెళ్తే అలాంటి ఆప్షన్ ఉంది. లేదు ఒకవేళ మీరు మంచిగా చదివే స్టూడెంట్ ఉండేదంటే గల్లీలోనే మీ పేరు ఉంటుంది, రైట్? ఆ పేరుని చూసి మిమ్మల్ని పిల్లలు ఎమ్మటి పంపుతుంటారు. అది కూడా కైండ్ ఆఫ్ ఇన్స్టెంట్ గా రావాలంటే ట్యూషన్స్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే రైట్. ఒక్కొక్కరికి డిఫరెంట్ ఉంటుంది కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. ఓకే రైట్. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ యువర్ ఫ్రీలాన్స్. ఓకే రైట్. ఫ్రీలాన్సింగ్ చేయడం అనేది కైండ్ ఆఫ్ బెటర్ అన్నట్టు ఇక మీకు సైడ్ ఇన్కమ్ లాగా. ఫ్రీలాన్సింగ్ లో ఒక్కటనే ఉండదు, చాలా అంటే చాలా ఉంటాయి. ఓకే రైట్. కంటెంట్ రైటింగ్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ అనేది వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి ఏంటంటే మీకు పార్ట్ టైం ఓకే మీ దగ్గర ఏదైతే స్కిల్ ఉందో ఆ స్కిల్ ని నేను వాళ్ళకి క్లయింట్స్ ఉంటారు, ఆ క్లయింట్స్ మిమ్మల్ని రీచ్ అవుతారు అన్నట్టు. ఓకే రైట్. మీరు అకౌంట్ తయారు చేసి మీకు వాళ్ళు రీచ్ అయ్యి ఓకే రైట్ ఇంత సర్టెన్ అమౌంట్ కి వాళ్ళకి మీరు పని చేస్తారు. దాంట్లో మీరు పోస్టర్స్ మేకింగ్ కావచ్చు, లేదంటే ఓకే రైట్ వాళ్ళకి ఏదైనా కంటెంట్ రైటింగ్ రాయడం వేరియస్ వర్క్స్ అనేవి ఉంటాయి. దానికోసం మీకు కొద్దిపాటి స్కిల్స్ ఉండడం ఇంపార్టెంట్. దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి మీరు అట్లా వెళ్ళినా కూడా ఫ్రీలాన్సింగ్ లో పార్ట్ టైం ఇన్కమ్ లాగా మీరు యూ కెన్ మూవ్ ఆన్. ఓకే రైట్.
సో ఇది ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఎరా ఏంటిదంటే సోషల్ మీడియా ఎరా, ఇంకోటి ఏఐ కూడా ఉంది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఈ వర్క్స్ అనేవి ఇంకా ఈజీగా మనం చేయొచ్చు. ఓకే రైట్, ఫ్రీలాన్సింగ్ అనేది ఇంకా ఈజీ అయిపోతుంది. కానీ డిమాండ్ అనేది స్టిల్ ఉంది. ఓకే, పార్ట్ టైం గా ఇది చూసుకోవాలంటే ఇది కూడా బెటర్. ఓకే, నెక్స్ట్ ఏంటిదంటే బెస్ట్ ఆప్షన్, వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్, మీకు రాబోయే కెరియర్ లో కూడా పనికి వచ్చే నెక్స్ట్ ఆప్షన్ ఇస్ ఇంటర్న్షిప్స్. ఇంటర్న్షిప్స్ ఎలా చేయాలి, ఏ గ్రూప్ కి ఏమేమి ఉన్నాయి, ఏమేమి స్కిల్స్ రావాలనేది ప్రీవియస్ ఒక వీడియో అప్లోడ్ చేసిన, యూ కెన్ వాచ్ ఇట్. ఓకే రైట్, దట్ వీడియో ఆల్సో ఇదే ఛానల్ ఉంది, మీకు కనిపిస్తుంటది. ఓకే రైట్, సో యూ కెన్ వాచ్ ఇట్ దట్ వీడియో ఆల్సో. మీకు ఫుల్ డీటెయిల్స్ రావాలంటే ఇంటర్న్షిప్స్ అంటే ఏంటిదంటే ఇన్ షార్ట్ గా చెప్పాలంటే మీకు కంపెనీలో ట్రైనీ లాగా పంపుతారు. ఓకే రైట్, ట్రైనీ లాగా పంపించి అక్కడ మీకు వర్క్ నేర్పిస్తుంటే ఒక 5,000-6,000 ఒక 7,000 అన్నట్టు ఒక స్టైపెండ్ అది ఇస్తుంటారు అన్నట్టు. ఓకే రైట్, దీనిలో చాలా గవర్నమెంట్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి, ప్రైవేట్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. దాని ద్వారా ఏంటంటే మీరు ఒక ఫ్రెషర్ లాగా చూడాలి. వాళ్ళు ఒక మీకు పని వచ్చింది, ఒక ట్రైన్డ్ పర్సన్ లాగా చూసి మీకు ఎంప్లాయ్మెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది రాబోయే రోజుల్లో. ఓకే రైట్, పీపీఓ కూడా వస్తుంది. ఓకే రైట్, ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ కూడా వస్తుంది. అంటే మీ డిగ్రీ అయిపోక ముందే ఒక రైట్ మీకు ప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చేస్తారు, డిగ్రీ అయిపోయిన వెంటనే మన కంపెనీలో వచ్చేయాలని ఇలా కూడా ఇస్తుంటారు. సో ఇంటర్న్షిప్స్ ద్వారా కూడా మీరు సైడ్ ఇన్కమ్ లాగా అలా కూడా దాన్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ యూట్యూబ్. ఓకే, ఈ టైంలో ప్రతి ఒక్కరికి యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉంది, ఇన్స్టాగ్రామ్ అనేది ఉంది. డిజిటల్ మార్కెటింగ్ మీద కొన్ని కోర్సెస్ నేర్చుకోండి. ఫస్ట్ అది లిటిల్ బిట్ దాని గురించి నేర్చుకోండి. ఓకే రైట్, లేక యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి. ఓకే రైట్, ఇప్పుడు అది నేర్చుకున్న తర్వాత సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అదంతా మీకు తెలిసిపోతుంది. దాని ద్వారా ఏంటంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఒక రైట్ కొన్ని బిజినెసెస్ ని మీరు ఎట్లా ప్రమోట్ చేయాలనేది నేర్చుకోవచ్చు. లేదు మీరే సొంతంగా మీకు ఏదైనా స్కిల్ ఉంది మీరు నేర్పియాలనుకుంటున్నారు అంటే యూట్యూబ్ లో ఛానల్ ఓపెన్ చేయండి. ఓకే రైట్, ఏదైతే మీ వ్యూవర్స్ ఎవరు ఉన్నారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ తోటి, ఒక లాంగ్ టర్మ్ విజన్ తోటి అట్లా కూడా మీరు వెళ్ళి ఇన్కమ్ కూడా మీరు సైడ్ ఇన్కమ్ లాగా మీరు యూ కెన్ డూ ఇట్. ఓకే రైట్, నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ డిజిటల్ బిజినెస్. ఆన్లైన్ బిజినెసెస్ కూడా చేయొచ్చు. ఓకే రైట్, మీరు ఇక్కడ ఉన్న స్మాల్ ట్రేడర్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏంటంటే ఏఐ ద్వారా ఏంటంటే వాళ్ళకి కైండ్ ఆఫ్ ఒక లిస్ట్ తయారు చేసి వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఏఐ నుంచి మనం ప్రాంప్ట్స్ నుంచి మనం లైక్ పోస్టర్ తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం, లైక్ కొన్ని వాటిలో కూడా మనం హెల్ప్ చేయొచ్చు. లేదంటే మన దగ్గర ఏదైనా స్మాల్ మీ దగ్గర ఏదైనా ఐడియా ఉంది. ఓకే రైట్, మీరు స్టార్ట్అప్ లో కూడా వెళ్ళొచ్చు. ఓకే రైట్, సో దిస్ ఇస్ అబౌట్ దట్. ఇంకోటి ఏంటంటే మీరు రెగ్యులర్ క్లాసెస్ కి వెళ్తుంటారు కదా. ఓకే రైట్, ఇప్పుడు కొంతమంది అని వచ్చి నేను వెళ్ళాను కదా అంటే, సో మీ దగ్గర నోట్స్ ఉంటాయి. ఆ నోట్స్ ని ఏంటంటే మీరు ఆన్లైన్ లో కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్ లో మీరు వెళ్ళి ఆ నోట్స్ ని కూడా అట్లా అమ్మి కూడా మీరు మనీ యూ కెన్ అట్లా కూడా మీరు ఎర్న్ చేయొచ్చు. ఓకే రైట్, ఇవి అయితే మీకు టోటలీ ఓవరాల్ సోర్సెస్. ఓకే రైట్, సో ఈ సోర్సెస్ నుంచి మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. ఓకే రైట్, ఇన్కమ్ అనేది మీకు వచ్చే సైడ్ ఇన్కమ్ లాగా ఉండాల్సిన ఛాన్సెస్ ఉంది. ఓకే రైట్, నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఇన్కమ్ రావాలని ఏం లేదు. ఓకే రైట్, ఇది సైడ్ ఇన్కమ్. బట్ మెయిన్ థింగ్ మీ స్టడీ టైంలో ఇవి మీకు అడ్డు రాకుండా ఉండాలి. ఓకే రైట్, దీని ద్వారా మీ స్టడీ డిస్టర్బ్ కాకుండా ఫస్ట్ ఇంత టైం ఇవ్వాలి డైలీ స్టడీని మళ్ళీ స్టడీకి ఒక ఆల్టర్నేటివ్ లాగా ఉండకుండా చూసుకోండి. ఓకే రైట్, సో దిస్ ఇస్ అబౌట్ దట్. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.